అసెంబ్లీ బిగినైంది. సభ ఒక్కరోజు కూడా నడవక ముందే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా ప్రారంభమైంది. 6 గ్యారెంటీల చుట్టూ ఈసారి అసెంబ్లీ నడవబోతుంది అనేది ఇవాల్టి పొలిటికల్ పిక్చర్లో క్లారిటీ వచ్చింది. మరి 6 గ్యారెంటీలపై అధికార పక్షం ఏమంటోంది? విపక్షాలు ఏమని విమర్శిస్తున్నాయి? అసెంబ్లీ సింగిల్ డే కూడా నడవలేదు. కేవలం గవర్నర్ ప్రసంగంతోనే ఇవాల్టి సభ ముగిసింది. కానీ 6 గ్యారెంటీలపైనే ఈసారి సెషన్ అంతా సాగబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 6 గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని వదిలేదే లేదంటోంది బీఆర్ఎస్. ఇప్పటికే సగం కాలం అయిపోయింది. మొదటి కేబినెట్లో గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీలకు ఇంకెప్పుడు చట్టరూపం తెస్తారని నిలదీస్తోంది. 3వ బడ్జెట్ వచ్చినా హామీలపై మాట్లాడడం లేదని 6 గ్యారెంటీలపై సభలో ప్రైవేట్ బిల్లు పెట్టేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్. అంటే ఈ ప్రభుత్వానికి ఇది 3వ బడ్జెట్. డెఫినెట్గా ఇంకా వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఈసారి బడ్జెట్ పెట్టకపోతే ఇంకా 6 గ్యారెంటీలు ఎగబెట్టినట్టుగానే భావించాల్సి ఉంటుంది. 6 గ్యారెంటీలకు మొదటి శాసనసభలో మొదటి క్యాబినెట్లో చట్టబద్ధత తెస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పటికీ 2.5 సంవత్సరాలైనా ఇంతవరకు చట్టబద్ధత లేదు. బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారెంటీల అమలుపైన ప్రైవేట్ మెంబర్ బిల్ ఇప్పటికే మేము ప్రిపేర్ చేసి పెట్టాము. దాన్ని శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రవేశపెడతాం. 6 గ్యారెంటీలే కాదు, అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ బంద్ కాదు, రైతు బంద్ కావాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి క్యాబినెట్లోనే మరి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. ఇప్పటికి 2.5 సంవత్సరాలు, ఇది 3వ గవర్నర్ ప్రసంగం, ఇంతవరకు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత లేదు. రాహుల్ బంద్ కాదు, రైతు బంద్ వేయండి, రాహుల్కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సమావేశాల్లోనే బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో. మరి 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇది 3వ బడ్జెట్. ఈ పాటికి 60,000 కోట్లు పెట్టి ఉండాలి. మరి ఇంతవరకు దాని మీద కూడా స్పష్టత లేదు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలే చెప్పారన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 6 గ్యారెంటీలపై గవర్నర్ స్పీచ్ లో ఎక్కడా లేదని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితంతో సమానమన్నారు ప్రశాంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావన చేయలేదు. ఈ గవర్నర్ ప్రసంగం పూర్తిగా డొల్లా, ఇది చిత్తు కాగితంతో సమానంగా ఇవాళ తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తున్నది. గవర్నర్ ప్రసంగం ద్వారా ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఈ ప్రభుత్వం నిండా మోసం చేసింది. వారు చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి ఎక్కడ కూడా పొందుపరచకుండా ఇక మేము ఇప్పటిదాకా మేము ఏం చేయలేదు, రాబోయే కాలంలో కూడా ఏం చెయ్యము అని స్పష్టంగా చెప్పినట్టు ఈ గవర్నర్ ప్రసంగం ద్వారా తెలంగాణ సమాజం భావించవలసి వస్తుంది. బీఆర్ఎస్ విమర్శలకు అధికార పక్షం నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ వచ్చింది. 6 గ్యారెంటీలో ఒక్కటే మిగిలిపోయిందని, అది కూడా అమలు చేసేందుకు సీఎం ఆలోచిస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మీరా మమ్మల్ని ప్రశ్నించేదని కౌంటర్ ఇచ్చారు. 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలై ప్రజలలోకి వెళ్తున్నా వారి కంటికి కనిపించడం లేదంటే ఏమనాలని అంటున్నా. మోసానికి మారు పేరు ఇప్పటి ప్రభుత్వం కాదు మిత్రమా, మోసానికి మారు పేరు ఆనాటి మీ ప్రభుత్వం. 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు ప్రధానమైనవి అమలు అవుతూ ఉన్నాయి. మరో గ్యారెంటీ పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో వీళ్ళే ప్రభుత్వ హయాంలో దాచిపెట్టిపోయినట్టు మేమేదో ఇయ్యనట్టు ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్ళి అవినీతి అక్రమాలతో మిగులు బడ్జెట్కున్న తెలంగాణను అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన మీరా ఈరోజు మాట్లాడదని చెప్పని. గవర్నర్ ప్రసంగంలో హామీల ఊసేలేదని బీజేపీ విమర్శిస్తుంది. బీసీ సబ్ప్లాన్ మాటే ఎత్తడం లేదని గవర్నర్తో అవాస్తవాలు మాట్లాడించారంటోంది. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వం పూర్తిగా తప్పుడు సమాచారం ఇచ్చి గవర్నర్ గారితో ప్రతి ఒక్క చాలా విషయాలలో తప్పుడు మాటలు గవర్నర్ గారి చేత ఈ ప్రభుత్వం మాట్లాడించింది. ఈ రాష్ట్రం రైతు రుణమాఫీ చేయక, పంటల బీమా పథకం అమలుగాక, రైతు భరోసా నిధులు విడుదలగాక, రోజుకు కొందరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది గురించి ఎక్కడా కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఈ ప్రభుత్వం పొందుపరచలేదు. 6 గ్యారెంటీలు ఏమైనవని విపక్షాలు నిలదీస్తుంటే 5 అయిపోయినాయి, ఒక్కటే మిగిలింది, అది కూడా చేస్తామని అధికార పక్షం చెబుతోంది.
సభ బయటే మాటల తూటాలు పేలుతుండగా సభలో ఇంకెంత రచ్చ జరగనుందో అన్న డిస్కషన్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది.